హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము కోఆర్డినేట్ జామెట్రీలో ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 1, 0, 4, y ఈజ్ 5, దెన్ y ఈజ్ ఈక్వల్ డాష్. సో మనకు ముందు డిస్టెన్స్ ఫార్ములా తెలియాలండి. డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్కి ఫార్ములా ఏంటంటే, 2 పాయింట్స్ ఏమనుకుందాము, x1 y1 x2 y2, x1 y1 x2 y2 రెండు పాయింట్స్ ఇచ్చాడు అనుకోండి. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇదండి డిస్టెన్స్ ఫార్ములా. ఈ ఫార్ములా బట్టి మనము వాడు డిస్టెన్స్ ఇచ్చాడండి 5 యూనిట్స్ అని, పాయింట్స్ కూడా ఇచ్చాడు 1, 0, 4, y. సో 1, 0లో గివెన్ పాయింట్స్ రాద్దామండి. 1, 0 సెకండ్ పాయింట్ 4, y. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2. ఓకేనండి. ఇప్పుడు మనము ఏం చేద్దాము, డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 5 యూనిట్స్ ఇచ్చాడు. సో అది కూడా రాద్దాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. సో డిస్టెన్స్ ఫార్ములా బట్టి రూట్ ఓవర్ x2 ప్లేస్లో 4 ఉందండి, 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ప్లేస్లో y ఉందండి, y మైనస్ y1 ప్లేస్లో 0 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనండి. 4 మైనస్ 1 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందండి, 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ రూట్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు 5. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ స్క్వేర్ రూట్ అసలు తీసుకెళ్ళిపోదామండి. తీసుకెళ్ళిపోతే రూట్ ఉంది కదా, అసలుకి వెళ్తే స్క్వేర్ అవుతుందండి. సో 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 9 ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25. So y square is equal to 25 minus 9. So y square is equal to 16. So y is equal to root over 16. So y is equal to plus or minus 4 అండి. ఇదండి y వాల్యూ. అర్థమైంది కదండి. అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా ప్రకారం ఈ క్వశ్చన్ చేసామండి. y వాల్యూ ఎంత అండి, ప్లస్ ఆర్ మైనస్ 4. ఇదండి ఈ వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయండి, టాపిక్ వైజ్ చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిగిలిన వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూ చేస్తూనే ఉంటామండి. ఈ వీడియో కోఆర్డినేట్ జామెట్రీ అంటే 10th క్లాసులకి యూజ్ అవుతుంది, అలాగే ఇంటర్మీడియట్ కూడా యూజ్ అవుతుందండి. సో చూడండి. థ్యాంక్ యూ.